Hi, congratulations, Olga Videos for 18 million subscribers. Please do like and subscribe Olga Videos for beautiful content. అంటే రెగ్యులర్గా మీరు నాకు తెలిసి ఇది చేశారా లేదా నాకు తెలియదు కానీ ఐ నేమ్ ఇట్ ఫ్యూ యాక్టర్స్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ పేర్లు చెప్తాను. వాళ్ళతో మీకు ఉన్నటువంటి బ్యూటిఫుల్ బాండ్ మీకేది ఉందో అది షేర్ చేసుకుని. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేస్తారా సార్? ఎవరన్నా పెండింగ్ ఉన్నారు ఇంకా నేను వర్క్ చేయలేదని? ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఉన్నారు. పాత వాళ్ళందరితో వర్క్ చేస్తారు, ఆల్మోస్ట్ డన్. సరే, లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్స్ తోటి వెళ్దాం సార్. ఫస్ట్ డైరెక్టర్ ఈయనతో వర్క్ చేయాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఆయనతో మీరు ఎన్నో సినిమాలు వర్క్ చేశారు. మన జక్కన్న రాజమౌళి గారు తోటి మీకున్నటువంటి బ్యూటిఫుల్ మెమరీ ఓల్డ్ అండి. ఎందుకంటే కంటిన్యూస్ గా షూటింగ్ చేసినంత కాలం, శాంతినివాసం జరిగినంత కాలం షూటింగ్ చేయడం, సాయంత్రం రావడం. మాకు అక్కడ ఆర్కే దగ్గర కాంపౌండ్ లో కుటీరం ఉండేది. దాని ముందు నేను జక్కన కూర్చొని బోల్డ్ అంటే సినిమా గురించి, అంటే రేపు తీబోయే సినిమా సీను దాని గురించే డిస్కషన్. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా కాదు, అలా బాగుండదు, ఇలా ఇలా ఈ డిస్కషన్, బ్యూటిఫుల్ డిస్కషన్. ప్లస్ జక్కనతో ఉన్న ఇదేంటంటే తను అంటే తర్వాత సింహాద్రిలో ఒక ఇది ఉంది కదా, వన్నాంబడి, అది ఆ మ్యూజిక్ నేను లొకేషన్లో ఎక్కడో పద్మవ్యూహం సీరియల్ చేస్తుంటే అక్కడికి వచ్చి ఇది విను అన్నాడు. ఈ మ్యూజిక్ విను అంటే విన్నా, ఫుల్ హైలో ఉంది. భలే ఉంది జక్కన, ఇది ఇంటర్వెల్ బ్యాంక్ మ్యూజిక్, వీళ్ళని చంపేశారు. అమ్మ జక్కన నువ్వు మామూలుడివి కాదు జక్కన అని. సో అలాంటి తను షేర్ చేసుకుంటాడు. తనకు కూడా ఇష్టం, ఎవడైనా దాన్ని ఆస్వాదించే శ్రోత కావాలి, లేకపోతే ఇంకొక వ్యక్తి కావాలి. సో నాకు వచ్చి చెప్పేవాడు బోల్డ్ అన్ని ఇన్సిడెంట్స్. కాకుండా నా గతిని మార్చాడు. టెలివిజన్ నుంచి నేను ఐ వాజ్ కంటెంట్, ఓకే బిజీగా ఉన్నాను. అదే టైంలో కంటిన్యూస్గా 4 డైలీ సీరియల్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం ఒకే టైంలో. 4 అటు ఛానల్ ఇటు ఛానల్, ఇది అది అని కాదు, అన్ని ఛానల్స్లో చేస్తున్నాం. వచ్చి స్టూడెంట్ నెంబర్ 1 అన్నది తన ప్రపోజల్ పెట్టి ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి మార్చిన వాడు కదా. అవును, అసలు మాకు కూడా కోపం వచ్చి చేస్తాడు, ఏంటి ఇలా చేస్తాడు అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ లో మీరు టీచ్ చేయడం పర్లేదు, కనీసం మధ్యలో మారుతాను సెకండ్ హాఫ్ లో కాబట్టి ఓకే. కానీ నేను ఎంత టీచ్ చేసినా పరిగెత్తించి కొట్టాడు కదండి, దాని గురించి మాట్లాడలే. అవును, పరిగెత్తించుకుంటా కొట్టినప్పుడు అప్పుడేమో సార్ బేసిక్ గా ఎన్టీఆర్ గారు కొన్ని వీడియోలు చూస్తుంటే జక్కన్ని వాళ్ళందరూ నడుంగెళ్ళడం ఆయనకు బాగా అలవాటు. మీతో అన్నప్పుడు కూడా అది రొటీన్ అలవాటా సార్ నడాలకెళ్ళడం? అసలు ఆయన మామూలుగా టీచ్ చేయరు సార్, కానీ బాగా ఆ బాండ్, ఆ క్లోజ్నెస్ ఉంటే మాత్రం అయిపోయారే. ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళు లేచి 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 కూర్చుంటూనే ఉంటారు. దట్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్. అంటే సార్ నాకు తెలిసి అన్ని ఒక విక్రమార్కుడు పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, అసలు సై రప్పి టీచర్, అసలు అప్పుడు దాకా ఎలివేషన్. మీకు ఒక షాట్ ఉంటుంది సార్, వాళ్ళందరూ నెగ్గేసిన తర్వాత మీరు ఇలాగే కూర్చుని యూ ఫీల్ దట్. నాకు ఆ షాట్ ఇప్పటికీ చాలా ఇష్టం. అండ్ మీరు వాళ్ళని భిక్షు యాదవ్ గురించి చెప్తున్నప్పుడు మనమేంటిలే, మనం సాధారణ మనుషులం కదా. దట్ వాజ్ లైక్ ఇప్పటికీ నాకు గుర్తుంది. సమీర్ గారు ఈ బ్రేక్ లో ఏమి ఇచ్చాడు కోచ్ కనుక్కో, మన వాళ్ళకి కూడా పట్టిద్దాం, బాగా పని చేసింది. లైక్ ఏమో ఐ డోంట్ నో సై ఎంత ఆడిందో ఏం ఆడిందో తెలియదు, కానీ పర్సనల్లీ దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. చాలా ఆ గేమ్ ఇంట్రడ్యూస్ చేయడం, ఎంత బాగా ఆడిందంటే బాగా కలెక్ట్ చేసింది, బ్రహ్మాండంగా వచ్చింది. అది ఎంత బాగా ఆడిందంటే దాన్ని బేస్ చేసుకొని హిందీలో చెక్ దే అనే సినిమా తీశారు ఆఫ్టర్ 3 years. సో యూ షుడ్ నో సై తాలూకు కేపబిలిటీ. ఆ ఛాయలు ఇప్పుడు నిజంగా డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లో, వరల్డ్ రేంజ్ లో చేసింది కేవలం మన జక్కన్న మాత్రమే. సరే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశారు, బట్ కొన్ని మధ్యలో బాహుబలి మిస్ అయ్యాను సార్. అంటే క్యారెక్టర్ మామూలుగానే అడిగారా? బట్ అందులో అప్పుడు నేను వేరే షూట్ లో ఉండి కుదరలేదు. తర్వాత మగధీర మిస్ అయ్యాను, సింహాద్రి లేను. సరే, అంటే మిస్ అయ్యానంటే మీరు స్వతహాగా ఎందులో బిజీ ఉండడం వల్ల క్యారెక్టర్ లేదు. ఓకే ఓకే, ప్రతిసారి ఉన్నా కానీ ఇబ్బందే కదా. కానీ బట్ సార్ కొంతమందికి కొంత సెంటిమెంట్ ఉంటుంది. అలా కాదు, ఏదైనా సబ్స్టెన్స్ ఉంటే తప్ప చేయకూడదు అని తన ఆలోచన.
ఫస్ట్లో నాకు ఇచ్చిన సలహా కూడా అదే, నువ్వు ఇదిగో రేపు పొద్దున ఏది పడితే అది ఒప్పుకోవద్దని చెప్పింది కూడా జక్కన్న చెప్పాడు. కానీ అలా కుదరలేదు నాకు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే నేనేవో క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అది ఇది అన్ని ఒప్పుకుని చేశా. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.